నిర్లక్ష్య వైఖరి, ఒక నిండు ప్రాణాన్ని బలికొన్నటువంటి సంఘటనను దృష్టిలో పెట్టుకొని ఈరోజు స్వచ్ఛందంగా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఈరోజు ప్రజా దండయాత్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రజల మద్దతు సమీకరించి చిత్తూరు జిల్లా కేంద్రంలో ఒక చరిత్ర కలిగినటువంటి ప్రభుత్వ ఆసుపత్రిని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు జిల్లా కేంద్రంలో అపోలో హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిపితే హాస్పిటల్ నిర్వహిస్తే ఒక మంచి ఎక్విప్మెంట్స్ వస్తాయి, ప్రజలకు ఆరోగ్యానికి వైద్యానికి అందుబాటులో ఉంటుందనే ఒక మంచి ఉద్దేశంతో అపోలో యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకొని ప్రభుత్వ ఆసుపత్రిని అపోలో వారికి అప్పగిస్తే అపోలో యాజమాన్యం కేవలం వాళ్ళ మెడికల్ కాలేజ్ యొక్క వ్యాపారం కోసం, వాళ్ళ అక్కడ చదివేటువంటి పిల్లల యొక్క చదువుల కోసం ఆ హాస్పిటల్ నిర్వహిస్తుంది తప్ప అక్కడ పేద వర్గాలకు పేద ప్రజలకు న్యాయం జరగడం లేదు అన్న దానికి నిదర్శనే నా కుమార్తె. నేను ఒక రాజకీయంగా ఒక స్థాయిలో ఉండి నా బిడ్డ కూడా ఒక రాజకీయ పార్టీలో పనిచేసి నేను ముందుగా చెప్పి నా బిడ్డకు యాక్సిడెంట్ జరిగిందయ్యా, కనీసం స్కాన్ తీయండి, మీరు ఎంఆర్ఐ ఉంది మా కోసమే కదా మీరు పెట్టారు, ప్రజల కోసమే కదా పెట్టారు, తీయండి అంటే ఏమీ అవసరం లేదు సార్, అంతా బాగుందని